గాస్ డైవర్జెన్స్ థీరం స్టేట్మెంట్ వచ్చే లోపల డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది డి div f bar dv. గాస్ డైవర్జెన్స్ అనే ఒక స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది div ఎఫ్ బార్ డిడి. అండ్ గైస్ దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి కష్టంగా ఉంటాయి. అట్లీస్ట్ మొత్తం సాల్వ్ చేయలేకపోయినా ఒక 3 మార్క్స్ అయినా వచ్చేటట్లాగా ఎట్లా సాల్వ్ చేయాలి. అండ్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకుని 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇందులో ప్రాబ్లమ్స్ చాలా లెంతీగా ఉంటాయి కాబట్టి ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఓకేనా. ప్రాబ్లం నెంబర్ 1 వచ్చినప్పుడు యూజ్ గాస్ డైవర్జెన్స్ థీరం టు ఎవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ డిఎస్ వేర్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5z ఐ బార్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్ జే బార్ ప్లస్ జెడ్ఎక్స్ జెడ్ స్క్వేర్ minus xy k bar over a rectangular parallelepiped bounded by 0 less than or is equal to x less than or is equal to a, 0 less than or is equal to y less than or is equal to b, 0 less than or is equal to z less than or is equal to c. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే అండ్ గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్టార్టింగ్ మనకి వెరిఫై గాస్ డైవర్జెన్స్ థీరం, వెరిఫై స్టోక్స్ థీరం, వెరిఫై గ్రీన్స్ థీరం అట్లా ఇస్తే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ప్రూవ్ చేయాలి. ఎప్పుడైనా స్టార్టింగ్ క్వశ్చన్లో ఎవాల్వేట్ అన్నా వెరిఫై అన్నా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. బట్ ఎప్పుడైతే యూజ్ యూజ్ గాస్ డైవర్జెన్స్ థీరం, గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం యూజ్ అని ఎప్పుడైతే అంటామో, ఎప్పుడైతే క్వశ్చన్లు ఇస్తారో అప్పుడు ఆర్హెచ్ఎస్ ఒక్కటే ఎవాల్యుయేట్ చేస్తే ఆ యొక్క ప్రాబ్లం అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలంటే గివెన్ స్టార్టింగ్ ఎఫ్ బార్ రాయాలి. ఎఫ్ బార్ ఏంటిది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5z ఐ బార్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్ జే బార్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై కే బార్. గాస్ డైవర్జెన్స్ యొక్క స్టేట్మెంట్ అనేది రాస్తాం. ఇక్కడ గాస్ డైవర్జెన్స్ యొక్క స్టేట్మెంట్లో ఈ యొక్క ప్రాబ్లంలో ఓన్లీ ఆర్హెచ్ఎస్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డివ్ ఎఫ్ బార్ డివిని ఎవాల్యుయేట్ చేస్తే చాలు. ఆల్రెడీ మనం డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డైవర్జెన్స్ ఎలా కనుక్కున్నామో ఆల్రెడీ చూసాము. అండ్ గైస్ మీకు అసలు ప్రాబ్లం రాకపోయినా అట్లీస్ట్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ వర్క్ కనుక్కున్నా కానీ 3 మార్క్స్ అయినా వేస్తారు. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ వర్క్ కనుక్కున్నా కానీ 3 మార్క్స్ అయినా వేస్తారు. ఓకేనా. ఏ ప్రాబ్లం అయినా డైవర్జెన్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క గాస్ డైవర్జెన్స్ ఏ ప్రాబ్లం అయినా డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ వరకు కనుక్కోండి. అంటే స్టార్టింగ్ ఎల్హెచ్ఎస్ కనుక్కోకుండా ఆర్హెచ్ఎస్ కనుక్కోండి. ఆర్హెచ్ఎస్లో మనం డైవర్జెన్స్ కనుక్కుంటాం కదా. ప్రీవియస్గా మీరు చూసినట్టయితే స్ట్రోక్స్ థియరంలో స్టార్టింగ్ ఆర్హెచ్ఎస్, ఎందుకంటే ఆర్హెచ్ఎస్ మనం కర్లు కనుక్కుంటాం కదా. అలానే ఇందులో కూడా స్టార్టింగ్ ఆర్హెచ్ఎస్ చేస్తాం. ఎందుకు? ఆర్హెచ్ఎస్లో మనం డైవర్జెన్స్ కనుక్కుంటాం కాబట్టి అట్లీస్ట్ ఆ డైవర్జెన్స్ కనుక్కున్నా కూడా త్రీ త్రీ ఆర్ 4 మార్క్స్ అయినా వేస్తారు కాబట్టి. ఓకేనా. టు ఎవాల్యుయేట్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డివి. ఎఫ్ బార్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5z ఐ బార్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్ జే బార్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై కే బార్. డైవర్జెన్స్ అంటే ప్రతిదానికి రో బై రో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5z రో బై రో వై ఆఫ్ వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్ రో బై రో జెడ్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై. ఎక్స్తో చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, వైజెడ్ చేస్తే 0, వైతో చేసినప్పుడు వై స్క్వేర్ చేస్తే 2y, జెడ్ఎక్స్ చేస్తే 0, జెడ్తో చేసినప్పుడు జెడ్ స్క్వేర్ చేస్తే 2z, ఎక్స్వై చేస్తే 0. అప్పుడు ఏమవుతుంది? 2x ప్లస్ 2y ప్లస్ 2z. 2ని కామన్ ఇస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అండ్ ఇంకోటి ఏమిటంటే ఇక్కడ మనకి లిమిట్స్ వచ్చే లోపల 0 to a, 0 to b, 0 to c ఇచ్చారు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఈజ్ ఈక్వల్ టు 0 to b, z ఈజ్ ఈక్వల్ టు 0 to c. దాని ప్రకారం ఇప్పుడు ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్
డైవర్జెన్స్ ఎఫ్ బార్. డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఎంత వచ్చింది? 2x+y+z dz dy dx. దాని ప్రకారం స్టార్టింగ్ ఇక్కడ ఏం అండ్ గైస్ ఇక్కడ ఇట్లా ఉన్న ట్రిపుల్ ఇంటిగ్రేషన్ అప్పుడు స్టార్టింగ్ ఆ యొక్క ఈక్వేషన్ ని z తో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, y తో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, x తో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేశానంటే స్టార్టింగ్ దీన్ని ఈ యొక్క 2x+y+z ని వైతో ఇంటిగ్రేట్ చేశాను. వైతో ఇంటిగ్రేట్ చేస్తున్నాను, వైతో ఇంటిగ్రేషన్ చేశాను. వైతో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ అవుట్ సైడ్ రాసి అప్పుడు ఎక్స్ అవుట్ సైడ్ రాసి అప్పుడు ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 చేస్తే 1ని వైతో ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? వై అవుతుంది. ఎక్స్ ఇంటూ వై 0 to b. అట్లానే వైకి చేస్తే y²/2. ఇట్లా జెడ్కి చేస్తే జెడ్ జెడ్ అవుట్ సైడ్ రాస్తే ఎంత ఉండదు? 1 ఉంటుంది. ఆ 1 చేస్తే వై వస్తుంది. ఇప్పుడు 0 to b ఇట్లా ఇంటిగ్రేట్ చేస్తాం. ఒకసారి జెడ్, ఒకసారి ఎక్స్తో, ఒకసారి వైతో, జెడ్తో, ఎక్స్తో. ఎట్లయినా స్టార్టింగ్ ఎక్స్తో అయినా చేయొచ్చు, వైతో అయినా చేయొచ్చు, అది మీ ఇష్టం. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది మనకి వాల్యూ? ab²bc+ab²c+ab²c² వచ్చింది. ఇందుకు గైస్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్లో స్టార్టింగ్ ఏమని ఇచ్చారు? క్వశ్చన్లో స్టార్టింగ్ మనకి యూజ్ అని ఇచ్చారు. యూజ్ అని ఇస్తే ఓన్లీ ఆర్హెచ్ఎస్ ఎవాల్యుయేట్ చేస్తే సరిపోయింది. అండ్ ఈ గాస్ డైవర్జెన్స్ థియరంలో అట్లీస్ట్ అసలు ఏమి రాకపోయినా ఈ డైవర్జెన్స్ వరకు అయినా చెయ్యండి. 3 ఆర్ అట్లీస్ట్ 3 మార్క్స్ అయినా పడతాయి. ఓకేనా? ఎందుకంటే ఇది ఈ యొక్క ప్రాబ్లమ్స్ కష్టంగానే ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ అసలు ఏమి రాకపోయినా ఇవైనా సాల్వ్ చేస్తే అట్లీస్ట్ 3 మార్క్స్ అయినా పడతాయి. ఓకేనా? ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్ మనకి. ఎగ్జాంపుల్ 2 చూడండి. వెరిఫై గాస్ డైవర్జెన్స్ థియరం ఫర్ f bar is equal to x cube I bar plus y cube j bar plus z cube k bar taken over the cube bounded by x is equal to 0, x is equal to a, y is equal to 0, y is equal to a, z is equal to 0, z is equal to a. And guys, క్యూబ్ అన్న ఈ గాస్ డైవర్జెన్స్ థియరం మీద ఇట్లాంటి ప్రాబ్లంలో క్యూబ్ అన్న, క్యూబైడ్ అన్న ఇట్లా ఇప్పుడు అంటే ఎట్లయితే సాల్వ్ చేస్తానో ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇట్లానే సాల్వ్ చేయండి. ఓకేనా? గాస్ డైవర్జెన్స్ థియరంలో ఎప్పుడైతే క్యూబైడ్ అని అట్లా అడుగుతారో ప్రతి ఒక్క ప్రాబ్లం ఇట్లానే సాల్వ్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటి? x = 0, x = a అని ఇచ్చారు. ఒక్కోసారి ఎట్లా ఇస్తారు? x = 0, x = 2 ఎట్లయినా ఇవ్వచ్చు. ఎట్లా ఇచ్చినా ఇక్కడ x వాల్యూస్, y వాల్యూ, z వాల్యూ చేంజ్ చేసినా ఎట్లా చేంజ్ చేసినా ప్రాబ్లం ఇట్లాంటి మోడల్లోనే సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసినా కానీ ఇట్లానే సాల్వ్ చేయాలి. ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ చెప్పింది రాదు, మనకి వాల్యూస్ చేంజ్ చేసి వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఎక్స్ వాల్యూస్ అయినా, వై వాల్యూస్ అయినా, జెడ్ వాల్యూస్ అయినా చేంజ్ చేసి ఇట్లాంటి మోడల్లో కనిపిస్తే, చేంజ్ చేసి ఇట్లాంటి క్వశ్చన్ కనిపిస్తే ఇట్లాంటి మోడల్లో సాల్వ్ చేయాలి మీరు. ఓకేనా? అండ్ క్యూబైడ్ అన్నా కానీ ఇట్లాంటి మోడల్లోనే సాల్వ్ చేయాలి మీరు. ఓకేనా? గివెన్ ఎఫ్ బార్ ఏమి ఇచ్చారు? స్టార్టింగ్ ఎక్కడి వరకు కనుక్కోవాలి? స్టార్టింగ్ గైస్ ఇక్కడ వెరిఫై అన్నాడు కాబట్టి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా? స్టార్టింగ్ ఆర్హెచ్ఎస్ కనుక్కుంటాం. ఆర్హెచ్ఎస్ అట్లీస్ట్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ అయినా కనుక్కుంటే 3 మార్క్స్ అయినా పడతాయి కాబట్టి. ఓకేనా? గివెన్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు x³ I bar plus y³ J bar plus z³ K bar. By Gauss divergence theorem ఏంటి స్టేట్మెంట్? డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ బార్ ds is equal to ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ dv. ఆర్హెచ్ఎస్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ x యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 to a. y కూడా 0 to a, z కూడా 0 to a. ఫస్ట్ డైవర్జెన్స్ కనుక్కుంటే ρ/ρx ఆఫ్ x³ అంటే 3x², y³ అంటే 3y², z³ అంటే 3z². దీని ప్రకారం 3 × x² + y² + z². దీని ప్రకారం ఏమవుతుంది?
ఇందాక దాంట్లో డైవర్జెన్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ తెలుసు కాబట్టి స్టార్టింగ్ ఎక్స్తో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, వైతో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, జెడ్తో అయినా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అండ్ గైస్ ఇది ఎందుకు ఈ యొక్క ఇంటిగ్రేషన్ త్రిబుల్ ఇంటిగ్రేషన్ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది నార్మల్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఆల్రెడీ వచ్చే ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఇంటిగ్రేషన్ స్టార్టింగ్ జెడ్తో అయినా చేయొచ్చు, వైతో అయినా చేయొచ్చు, ఎక్స్తో అయినా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఎట్లా ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు అన్ని ఒకసారి జెడ్తో వైతో ఎక్స్తో ఇంటిగ్రేషన్ పర్ఫామ్ చేస్తే ఈ యొక్క ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి. ఇక్కడ నేను స్టార్టింగ్ జెడ్తో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎలా వచ్చింది నాకు ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, జెడ్ ప్లేస్లో ఒకసారి ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ వై స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ బై 3 డివై డిఎక్స్. అలానే ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఈ యొక్క దాన్ని వైతో ఇంటిగ్రేషన్ చేస్తే ఏ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఏ వై క్యూబ్ బై 3 ప్లస్ ఏ క్యూబ్ బై 3 వై. ఇప్పుడు ఏం చేయాలి, వై ప్లేస్లో ఒకసారి ఒకసారి 0 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ పవర్ 4/3 ప్లస్ ఏ పవర్ 4/3 డిఎక్స్. దీని ప్రకారం ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే వచ్చిందో దీనిని ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తాం. స్టార్టింగ్ జెడ్తో చేసాం, వైతో చేసాం, ఇప్పుడు ఎక్స్తో చేస్తే ఏ స్క్వేర్, ఈ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఏ పవర్ 4/3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ పవర్ 4/3 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఉన్న చోట ఒకసారి ఏతో ఒకసారి 0తో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓవరాల్గా ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది, 3a పవర్ 5 వచ్చింది. ఎవాల్వేట్ అన్నారు కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా కనుక్కోవాలి. ఓకే, ఏంటిది ఎల్హెచ్ఎస్, టు ఎవాల్వేట్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ డిఎస్. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఐ బార్ ప్లస్ వై క్యూబ్ జే బార్ ప్లస్ జెడ్ క్యూబ్ కే బార్. ఇక్కడ క్యూబ్ అడిగాడు కాబట్టి క్యూబ్ అనేది డ్రా చేయాలి. క్యూబ్ డ్రా చేసిన తర్వాత ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ తీసుకుంటాం. తర్వాత పాయింట్స్ ఏ బి ఇట్లా పాయింట్స్ వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క క్యూబ్ అండ్ గైస్ ఎప్పుడైనా క్యూబ్ అయినా ఇక్కడ మనకి ఆర్ ఇక్కడ మన క్యూబ్ అయినా సర్ఫేసెస్ అనేవి 6 ఉంటాయి, S1 నుంచి S6 వరకు. ఎక్స్ యాక్సిస్ S1 S2 ఇవి రెండు ఎక్స్ యాక్సిస్ యొక్క సర్ఫేసెస్. అలానే X2 S3 X4 అనేది వై యాక్సిస్, అలానే S5 S6 అనేవి జెడ్ యాక్సిస్. ఇక్కడ నుంచి ఎల్హెచ్ఎస్ కనుక్కోవటం కొంచెం కష్టంగా ఉండిద్ది. కాకపోతే ఇట్లాంటి ప్రాబ్లంలు వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా, ఎందుకంటే ఈ గాస్ డైవర్జెన్స్ థియరం కష్టంగానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్యూబ్ డ్రా చేసిన తర్వాత 6 ఉంటాయి కదా, S1 నుంచి S6 వరకు ఉంటుంది కదా. S1 S2 ఎక్స్ యాక్సిస్ దగ్గర తీసుకోవాలి, S3 X4 వై యాక్సిస్ దగ్గర తీసుకోవాలి, S5 S6 జెడ్ యాక్సిస్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ ఆన్ సర్ఫేస్ S1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎన్ బార్ అనేది ఐ బార్ అవుతుంది. అలానే ఈ ఎక్స్ యాక్సిస్ లో ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ ఏ అవుతుంది, డిఎక్స్ యొక్క వాల్యూ 0 అవుతుంది. అండ్ ఇంకోటి ఏమిటిది, డిఎస్. నార్మల్గా మనకి డిఎస్ అంటే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డివై డిజెడ్. కాకపోతే ఇక్కడ డిఎక్స్ 0 కాబట్టి డివై డిజెడ్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, డిఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ డిఎస్ వచ్చే లోపల డివై డిజెడ్ ఉంటుంది. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే
ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు డిఎక్స్ 0. ఎప్పుడైతే ఎక్స్ ఏ అవుతుందో అప్పుడు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఏ. అండ్ ఇక్కడ ఏంది ఎన్ బార్ బదులు ఐ బార్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఉందో ఎన్ బార్ బదులు ఐ బార్ ఎఫ్ బార్ లో ఈ యొక్క ఎఫ్ బార్ ని ఎన్ బార్ తో మల్టిప్లై చేస్తాం. ఎఫ్ బార్ అంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఐ బార్. ఇక్కడ ఐ బార్ ఉంది, ఈ ఎన్ బార్ లో ఇంకొక ఐ బార్ ఇంటూ ఐ బార్ ఎంత అవుతుంది దాని వాల్యూ? ఐ బార్ ఇంటూ ఐ బార్ దాని యొక్క వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఎక్స్ క్యూబే మిగులుతుంది. వై క్యూబ్ ఇంటూ జే బార్ ఇంటూ ఐ బార్. జే బార్ ఇంటూ ఐ బార్ అంటే 0, కే బార్ ఇంటూ ఐ బార్ అంటే 0. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ అంటే ఎంత మిగులుతుంది? ఎక్స్ క్యూబే మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐ బారు ఎన్ బార్ యొక్క వాల్యూ కూడా ఐ బార్ ఇంటూ ఐ బార్ 1 అవుతుంది కాబట్టి ఎక్స్ క్యూబే మిగులుతుంది. ఈ యొక్క ఎక్స్ క్యూబ్ కి జెడ్ తో ఒకసారి ఇంటిగ్రేషన్, వై తో ఒకసారి ఇంటిగ్రేషన్. జెడ్ తో చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏ, అలానే ఎక్స్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ డిజెడ్ డివై. దాని ప్రకారం ఏ క్యూబ్ అవుట్ సైడ్ రాస్తే జెడ్ ఇంటూ 0 టు ఏ అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ అవుట్ సైడ్ రాస్తాం. జెడ్ బదులు ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ 0 అంటే ఏ పవర్ 4 ఇంటూ ఇప్పుడు అంటే ఎంత ఉందో మనకి? ఏ పవర్ 4. ఈ ఏ పవర్ 4 కూడా బయట ఈ ఏ కూడా బయట రాస్తే ఏ పవర్ 4 అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. దానికి వైతో ఇంటిగ్రేషన్ చేస్తే వై ఉంటుంది. ఏ పవర్ 4 ఈ యొక్క వై ప్లేస్ లో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఉంటుంది. ఏ పవర్ 4 ఇంటూ ఏ పవర్ 5. అలానే ఇప్పుడు ఆన్ సర్ఫేస్ S2 గైస్, ఇక్కడ సర్ఫేస్ S1 అంటే ఎక్స్ యాక్సిస్ కి పాజిటివ్ గా, S2 అంటే ఎక్స్ యాక్సిస్ కి నెగిటివ్ గా. ఎక్స్ యాక్సిస్ కి నెగిటివ్ అన్నప్పుడు ఎన్ బార్ యొక్క వాల్యూ మైనస్ ఐ బార్ అవుతుంది. అలానే డిఎస్ యొక్క వాల్యూ డివై డిజెడ్ అవుతుంది. అలానే నెగిటివ్ లో ఎక్స్ యొక్క వాల్యూ 0, డిఎక్స్ యొక్క వాల్యూ 0. అండ్ గైస్ ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ యొక్క వాల్యూ మైనస్ ఐ బార్. ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ బార్ అంటే ఏంటిది? ఎఫ్ బార్ అంటే ఈ యొక్క ఈక్వేషన్ ఐ బార్. ఎఫ్ బార్ అంటే ఈ యొక్క ఎఫ్ బార్ ని ఎన్ బార్ తో మల్టిప్లై చేయాలి. ఎందుకు? ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్. ఎఫ్ బార్ అన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఎన్ బార్ తో మల్టిప్లై చేసినప్పుడు ఐ బార్ ఇంటూ మైనస్ ఐ బార్ -1 అవుతుంది. ఎందుకు? నెగిటివ్ కాబట్టి మైనస్ ఐ బార్. అప్పుడు ఏమవుతుందంటే -1 అవుతుంది. కాబట్టి ఎక్స్ క్యూబ్. అలానే ఇక్కడ జే బార్ కే బార్ ఎందుకు? ఇక్కడ ఐ బార్ జే బార్ ఇంటూ ఐ బార్ అంటే 0, కే బార్ ఇంటూ ఐ బార్ అంటే 0. కాబట్టి ఎక్స్ క్యూబ్ డివై డిజెడ్ మిగిలింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 కాబట్టి ఆన్ S2 యొక్క ఆన్ సర్ఫేస్ S2 యొక్క వాల్యూ 0నే ఉంటుంది. అలానే S3 వచ్చే లోపల ఏంది? ఇందాక S1 లో ఎన్ వాల్యూ ఐ బార్ కన్సిడర్ చేసాం, డిఎస్ వాల్యూ డివై డిజెడ్ కన్సిడర్ చేసాం. అలానే S2 లో ఎన్ యొక్క వాల్యూ మైనస్ ఐ బార్ కన్సిడర్ చేసాం, డిఎస్ వాల్యూ డివై డిజెడ్ కన్సిడర్ చేసాం. అలానే ఇప్పుడు S3కి వచ్చే లోపల ఎన్ బార్ యొక్క వాల్యూ జే బార్ గా కన్సిడర్ చేస్తాం, వై యొక్క వాల్యూ ఏగా కన్సిడర్ చేస్తాం, డివై యొక్క వాల్యూ 0 అవుతుంది. అండ్ డిఎస్ యొక్క వాల్యూ డిఎక్స్ డిజెడ్ అవుతుంది. డిఎస్ యొక్క వాల్యూ డిఎక్స్ డిజెడ్ అవుతుంది. అండ్ ఎక్స్ అనేది 0 టు ఏ వరకు ఉంటుంది, జెడ్ అనేది 0 టు ఏ వరకు ఉంటుంది. ఇప్పుడు ఏంది? దాని ప్రకారం ఇక్కడ ఇందాక ప్రీవియస్ ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ చేస్తున్నప్పుడు ఐ బార్ ఇంటూ ఐ బార్ ఎట్లయితే ఈ ఎక్స్ క్యూబ్ వరకే రాసాము, అలానే ఇప్పుడు జే బార్ ఇంటూ జే బార్ ఈ యొక్క వై క్యూబ్ వరకే రాస్తాం మనం. ఓకేనా? అప్పుడు ఓన్లీ వై క్యూబే ఉంటుంది.
ఇప్పుడు ఈ యొక్క y క్యూబ్ కి జెడ్ తో ఇంటిగ్రేషన్ చేస్తే y³ z. ఇప్పుడు జెడ్ ప్లేస్ లో ఒకసారి జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి? అండ్ గైస్ ఇక్కడ y = a కాబట్టి y³ ఏమవుతుంది? a³ a. అప్పుడు a⁴. ఈ a⁴ కి x తో చేస్తే a⁴ x 0 to a. a⁴ a - 0. అప్పుడు ఏమవుతుంది? a⁴ అవుతుంది. అలానే ఇప్పుడు ఈ జే బారు ఈ యొక్క జే బారు నెగిటివ్ కేస్ కూడా తీసుకోవాలి. ఎన్ బార్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ ఏంది? ఐ బారు మైనస్ ఐ బార్ ఎలా అయితే తీసుకున్నామో జే బారు మైనస్ జే బార్. ఎన్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జే బార్. వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. డివై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దాని ప్రకారం ఇక్కడ -y³ dx dz. ఎందుకు? y పదులు 0 కాబట్టి -y³ dx dz కూడా 0 అవుతుంది. ఎందుకంటే -y³ అంటే y పదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క ఈక్వేషన్ మొత్తం 0 అయిపోతుంది. అలా ఇప్పుడు n బార్ ఈజ్ ఈక్వల్ టు k బార్. n బార్ ఈజ్ ఈక్వల్ టు k బార్ అయినప్పుడు z వాల్యూ a అవుతుంది, dz వాల్యూ 0 అవుతుంది, అండ్ ds వాల్యూ dx dy అవుతుంది. అండ్ x అనేది 0 to a వరకు కన్సిడర్ చేయాలి, y అనేది 0 to a వరకు కన్సిడర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ n బార్ k బార్ అవుతుంది కాబట్టి f బారు n బారు మల్టిప్లై చేసినప్పుడు i బార్ ఇంటూ k బార్ 0 అవుతుంది, j బార్ ఇంటూ k బార్ 0 అవుతుంది, k బార్ ఇంటూ k బార్ 1 అవుతుంది. కాబట్టి z³ dx dy. ఒకసారి z³ ని x తో ఇంటిగ్రేట్ చేస్తాం, ఒకసారి z³ ని y తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ నేను స్టార్టింగ్ y తో ఇంటిగ్రేషన్ చేస్తే a³ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1కి చేస్తే y ఇంటూ 0 to a. ఇప్పుడు y ప్లేస్ లో ఒకసారి a సబ్స్టిట్యూట్ చేస్తే a - 0. అప్పుడు ఏమవుతుంది? a. ఆల్రెడీ a³ ఉంది, a³ ఇంటూ a⁴. మళ్ళీ దీనికి కనుక్కుంటే ఏమవుతుంది? x కి ఇంటిగ్రేషన్ చేస్తే x అవుతుంది. అంటే ఇక్కడ ఏంది? a⁴ అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఎంత ఉన్నట్టు? dx ముందు 1 ఉన్నట్టు. దానికి ఇంటిగ్రేషన్ చేస్తే x అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? a⁴ x బదులు a, ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే a - 0 అంటే a⁴. ఓకే, ఇప్పుడు ఏంటిది? ఇక్కడ k బార్ పాజిటివ్ సినారియో కన్సిడర్ చేసాం, నెగిటివ్ సినారియో కన్సిడర్ చేయాలిగా. n బార్ అంటే -k బార్. జెడ్ అలా తీసుకుంటాం. జెడ్ అయితే z = 0 అయితే dz కూడా 0 అవుతుంది. ds వచ్చే లోపల dx dy. ఇక్కడ ఓన్లీ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f బార్ n బార్ అంటే -z³ కాబట్టి 0 అవుతుంది. దాని ప్రకారం -z³ dx dy అంటే హోల్ మొత్తం 0 అవుతుంది. ఇప్పుడు ఏవైతే కనుక్కున్నామో S1 నుంచి S1 S2 S3 అలా మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి LHS ఎంత వచ్చింది? 3a⁴. Therefore LHS is equal to RHS, hence గ్రీన్స్ థియరమ్ ఇస్ వెరిఫైడ్ అని ఇట్లా రాస్తాం. అండ్ గైస్ ఈ గ్రీన్స్ థియరమ్ అట్లీస్ట్ మీకు రాకపోయినా RHS డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ వరకు అయినా సాల్వ్ చేయండి. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ సాల్వ్ చేసి అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా 0 to a, x వాల్యూ 0 to a, y వాల్యూ 0 to b ఇట్లా కనుక ఇస్తే అవి ట్రిపుల్ ఇంటిగ్రేషన్ కూడా సాల్వ్ చేయండి. అట్లీస్ట్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ వరకు సాల్వ్ చేసి ఈ యొక్క ట్రిపుల్ ఇంటిగ్రేషన్ కూడా RHS కూడా సాల్వ్ చేసిన 5 మార్కులు ఈజీగా పడతాయి మీకు. ఓకేనా? ఇలా మీరు సాల్వ్ చేయాలి. ఇది ఓవరాల్గా మనకి గాస్ డైవర్జెన్స్ థీరం.